All right. Hello friends, welcome to Sankalp Study Success. సో ఈ పర్టికులర్ సెషన్లో కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించి సోఫార్ మనం డిస్టెన్స్ ఫార్ములా సెక్షన్ ఫార్ములా చూసాం కదా. ఈ పర్టికులర్ సెషన్లో సెక్షన్ ఫార్ములాకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎక్స్పెక్టెడ్ మోడల్స్ ఫర్ ఎంసెట్, ఈఏపీ సెట్, మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకుందాం. సరేనా? లెట్ us go through. Look at this particular question, Nana. Find the ratio in which the point -2, -2 divide the line segment joining the points 4, 4 and 7, 7. అడుగుతున్నది ఏంటి అంటే ఫైండ్ ద రేషియో కావాలి ఇన్ విచ్ ఈ పర్టిక్యులర్ పాయింట్ -2, -2 అనే పాయింట్ ఈ ఒక లైన్ సెగ్మెంట్ని డివైడ్ చేస్తుందంట. ఏ లైన్ సెగ్మెంట్స్? ఈ 4, 4, 7, 7 అనే పాయింట్స్ ద్వారా ఏర్పడినటువంటి లైన్ సెగ్మెంట్ని ఈ పర్టికులర్ పాయింట్ డివైడ్ చేస్తున్నప్పుడు సర్టెన్ రేషియో వస్తుంది. అవునా కదా? రేషియో ఎంత అని అడుగుతున్నాడు. అయితే బిఫోర్ యూజింగ్ ద ఫార్ములా ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను, లిజన్ కేర్ఫుల్లీ. సపోజ్ I am having the coordinate axis. Let us suppose I am having the coordinate axis. So జనరల్గా 4, 4 ఎక్కడ ఉంటుంది నాన్న? సపోజ్ దీన్ని ఏ అనుకుందాము, దీన్ని బి అనుకుందాము, ఇది పాయింట్ పి కదా అనుకుందాం. లెట్ us సపోజ్ 4, 4 ఎక్కడ ఉంటుంది? ఎక్స్ యాక్సిస్లో సపోజ్ ఇది 4 అనుకోండి, వై యాక్సిస్లో ఇది 4 అనుకోండి. సపోజ్ ఇక్కడ 4 ఉంది అనుకుందాం. సో అప్పుడు ఇదే కదా పాయింట్ 4, 4. let us suppose this is A, right? 7, 7 suppose ఇక్కడ 7 ఉంది అనుకుందాం. let us suppose ఇక్కడ 7 ఉంది అనుకుందాం. ఈ 7, 7 ఇక్కడ, this is B, 7, 7. సో ఈ ఈ రెండింటి ద్వారా ఏర్పడిందట ఒకనొక లైన్ సెగ్మెంట్. అయితే అది -2, -2 అంటే సపోజ్ ఇది -2 నానా, ఇది -2. let us suppose ఈ పాయింట్ ఇక్కడ ఉంటుంది, -2, -2. సో ఒక లైన్ సెగ్మెంట్ ఏర్పడుతుంది. ఇది ఖచ్చితంగా 7, 7, 4, 4, -2, -2 అంటే 0, 0 గుండా పాస్ అవుతుంది కదా. సపోజ్ దిస్ ఈజ్ ద లైన్ సెగ్మెంట్, రైట్? సపోజ్ దిస్ ఈజ్ ద లైన్ సెగ్మెంట్ అంటే పాయింట్ని ఇది ఎక్స్టర్నల్గా కట్ చేస్తుందా లేదా అంటే మనం కొంచెం పాయింట్స్ని గ్రాఫికల్ అనాలిసిస్తో చేసినప్పుడు ఇది ఆరిజిన్ గుండా 0, 0 గుండా కూడా పాస్ అవుతుంది లైన్. సరేనా? ఇలా అజ్యూమ్ చేసుకుందాం. 7, 7, 4, 4 ఆర్ ద పాయింట్స్. ఇదేమో ఆర్ ద లైన్ సెగ్మెంట్ యొక్క పాయింట్స్. ఇదేమో పాయింట్, ఈ పాయింట్ డివైడ్ చేస్తుంది. కొంచెం మనం అబ్జర్వ్ చేస్తే ఈ పర్టికులర్ పాయింట్ ఎక్స్టర్నల్గా డివైడ్ చేస్తుందని చెప్పొచ్చు కదా. ఇది ఎక్స్టర్నల్ డివిజన్. ఎందుకని? ఏబీకి బియాండ్ ఏబీ, ఇట్ ఈస్ నాట్ ఇన్ బిట్వీన్ ఏబీ, ఇట్ ఈస్ బియాండ్ ఏబీ. అవునా కదా? కాబట్టి ఇది ఎక్స్టర్నల్ డివిజన్ అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఎక్స్టర్నల్ డివిజన్ అని చెప్పినప్పుడు ఖచ్చితంగా ఏమని చెప్పుకున్నాం? వెన్ రేషియో అనేది m/n అని చెప్పాం. m/n ఈజ్ నెగిటివ్ అయినప్పుడు అది ఎక్స్టర్నల్ డివిజన్. m/n వాల్యూ, రేషియో వాల్యూ పాజిటివ్గా ఉంటుంది ఇంటర్నల్ డివిజన్. అంటే వచ్చే ఆన్సర్ మనకు ఖచ్చితంగా నెగిటివ్స్లో ఉంటుంది. అవునా? సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ అనే పాయింట్, బి అనే పాయింట్ ఉంది, పి అనే పాయింట్ ఉంది. ఎక్స్టర్నల్ డివిజన్లో మనం ఏం చెప్పుకున్నాము? పీబీ చూడండి, పీబీ డిస్టెన్స్ ఎంతో ముందు మనం ఫైండ్ అవుట్ చేద్దాం. తర్వాత మనం ఏబీ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. తర్వాత పిఏ డిస్టెన్స్ కూడా మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సరే, లేదా పీబీ డిస్టెన్స్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయండి. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములానా? √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఎస్ అవును? కాబట్టి 7 - -2 అంటే 9 స్క్వేర్ ప్లస్ 7 - -2 అగైన్ 9 స్క్వేర్. అవునా? అంటే √9 9s 81 ప్లస్ 9 9s 81. కాబట్టి 2 × 81 విచ్ రిజల్ట్స్ టు 9√2. అవునా? √81 9 కదా. సో ఈ పి నుంచి బి వరకు ఉన్న డిస్టెన్స్ ఎంతనా? 9√2. రైట్ ఆర్ నాట్? ఓకే, ఫైన్. తర్వాత పి నుంచి ఏ వరకు ఉన్న డిస్టెన్స్ చూద్దాం. అప్పుడు ఆటోమేటిక్గా ఈ పర్టికులర్ డిస్టెన్స్ నుంచి ఈ డిస్టెన్స్ తీస్తే నాకు ఏబీనే వస్తుంది. ఏదైనా ఇది ఫైండ్ అవుట్ చేసినా ఇది మనకు తెలిసిపోతుంది. అయితే పిఏ డిస్టెన్స్ చూద్దాం. √4 - -2 అంటే 6 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ వస్తుంది. అంటే √36 + 36 విచ్ రిజల్ట్స్ టు √72. √72 కదా అంటే 2 × 36 అని రాయచ్చు సింపుల్గా. అప్పుడు 6√2 వస్తుంది. అవునా? 6√2. వాట్ ఈజ్ 6√2 నానా? 6√2 ఈజ్ నథింగ్ బట్ పి × ఏ. దిస్ పర్టిక్యులర్ distance PA is nothing but 6√2. ఇది 9√2 PB, PA ఏమో 6√2. అప్పుడు AB ఎంత అవుతుందన్నా 3√2 అవుతుంది.
ఈ పర్టికులర్ డిస్టెన్స్, అంతే కదా. 6√2 + 3√2 ఈజ్ నథింగ్ బట్ 9√2. అసలు ఇది ఎందుకు చెప్పాను అంటే ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించండి. సో మనం ఎక్స్టర్నల్ డివిజన్లో మనం ఏం నేర్చుకున్నాము, జనరల్గా డివిజన్ అన్నప్పుడు డివిజన్ ఏ విధంగా చేస్తాం నాన్న, వీ హ్యావ్ ఆల్రెడీ లెర్న్ AP/PB చేస్తాం, అవునా కదా. ఇంటర్నల్ డివిజన్లో అయినా ఎక్స్టర్నల్ డివిజన్లో అయినా సరే మనం ఏం చేస్తాము అంటే AP/PB చేస్తాం. ఎస్ ఓ నో? ఓకే ఫైన్. AP ఎంత? AP/PB. AP ఈజ్ నథింగ్ బట్ 6√2 కదా. AP/PB అంటే 6√2/PB ఎంత? 9√2, అవునా కదా. √2 క్యాన్సిల్, 3 2 6 3 3 is 9 which results to 2/3. సో డివిజన్ 2/3 వచ్చింది, అవునా. అంటే రేషియో. సో రేషియో ఎంత వచ్చింది నాన్న? 2/3 వచ్చింది. అయితే లిజన్ కేర్ఫుల్లీ, ఇది ఎక్స్టర్నల్ డివిజన్ కదా. ఎక్స్టర్నల్ డివిజన్ అన్నప్పుడు రేషియో ఎలా ఉండాలి? నెగిటివ్లో ఉండాలి. అంటే m/n వాల్యూ నాకు 2/3 వచ్చింది. 2/3 ఈజ్ m/n. కానీ m/n నెగిటివ్లో ఉందా? పాజిటివ్లోనే ఉంది. అంటే ఇది ఇంటర్నల్ డివిజన్ అని అర్థం కాదు, ఇది ఎక్స్టర్నల్ డివిజనే. పాయింట్ ఇక్కడ మనకు సరిగ్గా కనిపిస్తోంది. మనం ఏం చేయాలి? ఇది ఎక్స్టర్నల్ డివిజన్ మనం గ్రాఫికల్గా అనాలిసిస్ చేసాం కాబట్టి మనం మైనస్ పెట్టుకుంటాం. అంటే మైనస్ రిప్రజెంట్స్ వెదర్ ద డివిజన్ ఈజ్ ఎక్స్టర్నల్ ఆర్ ఇంటర్నల్. అంటే ఈ సింబల్ ఈ ఇన్ ద సెన్స్ ఈ మైనస్ ఏం చెప్తుంది? ఎక్స్టర్నల్ అని చెప్తుంది అనమాట. అంటే రేషియోకి ప్లస్ పెట్టాము అంటే అది ఇంటర్నల్ డివిజన్ అని అర్థం, మైనస్ పెట్టాము అంటే అది ఎక్స్టర్నల్ డివిజన్ అని అర్థం. అంటే ఇట్ సిగ్నిఫైస్ ఓన్లీ వాట్ టైప్ ఆఫ్ డివిజన్ ఇట్ ఈస్, అంతే. అర్థమైందా? నిజానికి మనం రేషియో చేసినప్పుడు మనకు -2/3 ఏం రాలేదు, 2/3 వచ్చింది. ఎక్స్టర్నల్ డివిజన్ ఈజ్ 2/3 ఓన్లీ, కానీ అది ఎక్స్టర్నల్ కాబట్టి మైనస్ పెట్టుకోవాలి. అర్థమైందా? అది కాన్సెప్ట్ అనమాట. అంటే దిస్ పర్టికులర్ సైన్ రిప్రజెంట్స్, ఇట్ టెల్స్ అస్ వెదర్ ఇట్ ఈస్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్, అంతే. కానీ రేషియో మాత్రం 2/3ని. అర్థమైందా? అదనమాట. సరే ఫైన్, ఇది కాన్సెప్ట్ అని ఇది గుర్తుపెట్టుకోండి. ఈ సింబల్ యొక్క సిగ్నిఫికెన్స్ చెప్పడానికి, ఈ పాజిటివ్ ఆర్ నెగిటివ్ యొక్క సిగ్నిఫికెన్స్ చెప్పడానికి ఈ కాన్సెప్ట్ చెప్పాను. అయితే ఫైన్, ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఒరిజినల్గా మనం నేర్చుకున్న ఫార్ములాని బట్టి, ప్రొసీజర్ని బట్టి ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేద్దాం. ఏ విధంగా సాల్వ్ చేయాలి? లిజన్ కేర్ఫుల్లీ. సో మనకు ఆల్రెడీ తెలిసింది, మనం గ్రాఫికల్గా చూసాం కాబట్టి -2, 2 అనేది ఎక్స్టర్నల్గా ఉండి డివైడ్ చేసిందని చెప్పుకున్నాం. కొన్ని అన్నిటికీ మనం అలా చెప్పగలమా? అన్నిటికీ మనం అలా చెప్పలేం కాబట్టి లిజన్ కేర్ఫుల్లీ. మరి ఎలా చెప్పాలి? సో పాయింట్స్ ఇచ్చాడు నాన్న. ఏబి, ఏ ఈజ్ 4, 4, బి 7, 7 అండ్ ద పాయింట్ పి -2, 2 కదా, అవునా. సో రేషియో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. జనరల్గా ఫార్ములా ఏంటి, మనం ఏ ఫార్ములా వాడచ్చు? సో దీనికి 2 ప్రొసీజర్స్ ఉన్నాయి నాన్న. ఇక్కడ మనకి ఇంటర్నల్ డివిజనా ఎక్స్టర్నల్ డివిజనా అనేది మనకి ఇక్కడ ఇవ్వలేదు. ఎస్ అవును. అలాంటప్పుడు ఏం చేస్తాం మనం అంటే లెట్ us సపోజ్ ఇది ఏ ఇది బి అనుకుని పాయింట్ ఇక్కడ ఇంటర్నల్గా ఉంది అని అనుకుందాం. సో అనుకున్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఫార్ములా ఏంటి? mx2 + nx1 / m + n, my2 + ny1 / m + n కదా. ఇంటర్నల్గా ఉందనుకుందాం మనం. సపోజ్ లెట్ అనమాట ఇదంతా. సో m ఎంతనా? ఆ mnలే మనం కనుక్కోవాలి. ఎస్ అవును. ఈ పాయింట్ ఈజ్ ఈక్వల్స్ టు -2, 2. సో m ఇంటూ x2 ఎంత? లెట్ us సపోజ్ దిస్ ఇస్ x1 y1, ఇది x2 y2 కదా. సో m ఇంటూ 7 అంటే 7m + nx1, n ఇన్ ద సెన్స్ మనకి తెలీదు, అది ఫైండ్ అవుట్ చేయాలి. n ఇంటూ x1 ఈజ్ నథింగ్ బట్ 4 అంటే 4n డివైడెడ్ బై m + n, my2 + ny1, m వన్స్ అగైన్ y2 అంటే 7m ప్లస్ y1 అంటే ఎంత? 4n డివైడెడ్ బై m + n, రైట్, విచ్ ఈస్ ఈక్వల్స్ టు -2, 2. రెండు ఒకలాగానే ఉన్నాయి కాబట్టి 7m + 4n డివైడెడ్ బై m + n ఈక్వల్స్ టు -2 అని తీసుకుందాం అనుకోండి. నాకేమొస్తుంది? 7m + 4n ఈక్వల్స్ టు -2 ఇంటూ m + n. ఓకే, సో 7m + 4n ఈక్వల్స్ టు -2, -2m -2n, -2m ఇటు వస్తే 7m + 2m ఈక్వల్స్ టు -2n - 4n, అవునా.
సో ఫైనల్గా నాకు ఏమొస్తుందనా, సో చూడండి 9m ఈక్వల్స్ టు -6n. నాకు కావాల్సింది ఏంటి, రేషియో. n ఇటు తీసుకురండి, n ఇటు తీసుకొస్తే -6 డివైడెడ్ బై 9. అవునా? సో వాట్ ఈస్ ద రేషియో అన్న, 3 2 6 3 3 is 9. రేషియో ఈజ్ -2/3. చూడండి ఎలా వచ్చిందో. ఇందాక మనం కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చూస్తే 2/3 వచ్చింది, కానీ అక్కడ మనకి తెలుసు ఎక్స్టర్నల్గా పాయింట్ని కన్సిడర్ చేసుకుని రేషియో చేస్తాం కాబట్టి జస్ట్ 2/3 వచ్చింది. ఇక్కడ ఇంటర్నల్గా కన్సిడర్ చేసుకుని ఇంటర్నల్ ఫార్ములా వేస్ట్ చేశాను కాబట్టి నాకు -2/3 వచ్చింది. అంటే ఏంటి అర్థం, ఈ పర్టికులర్స్నే స్టాండర్డ్ ఫార్ములాగా మనం తీసుకుని చేసినా నెగిటివ్ వచ్చిందనుకోండి, పాయింట్ అనేది ఎక్స్టర్నల్గా ఉంది అని అర్థం. అది ఎట్లా తెలుస్తుంది, మైనస్ అనేది ఉంది కాబట్టి. అర్థమైందా? అంటే దీన్ని మీరు ఒక స్టాండర్డ్ ఫార్ములాగా అనుకున్నప్పుడు ఇటువంటి మోడల్స్లో అది ఇంటర్నల్లా ఎక్స్టర్నల్లా ఇవ్వనప్పుడు ఇంటర్నల్ ఫార్ములానే తీసుకుని చేస్తే మనకి నెగిటివ్లో వచ్చిందనుకోండి, అది ఎక్స్టర్నల్గా 2:3 రేషియోలో డివైడ్ చేస్తున్నట్టు. అంటే ద రేషియో ఈజ్ 2:3 externally, and the point externally divides in the ratio 2:3. This is the answer. 2:3 externally అని పెట్టాలి, లేదా -2/3 or else -2:3 ఇలా అయినా చెప్పచ్చు. అర్థమైనా? దిస్ మైనస్ రిప్రజెంట్స్ ఎక్స్టర్నల్ డివిజన్. ఇంటర్నల్ ఫార్ములా వేస్ చేసినా కూడా మైనస్ వచ్చింది కాబట్టి ఎక్స్టర్నల్ డివిజన్. అదే ఈ పాయింట్ ఇంటర్నల్గానే రియల్గా రేషియో డివైడ్ చేస్తుంది అనుకోండి, అప్పుడు మనకి ఇక్కడ పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ రాదు, ఒకవేళ ఇంటర్నల్లే అయితే. అర్థమైందా? అది విషయం. సో స్టాండర్డ్గా ఎప్పుడు కూడా ఈ ఫార్ములా మీరు వాడినప్పటికీ కూడా మీకు -2:3 వస్తుంది. ఒకవేళ అప్పుడు ఎక్స్టర్నల్ అని తెలుస్తుంది. ఒకవేళ మీరు సపోజ్ ఇక్కడ సింబల్స్ మార్చి ఎక్స్టర్నల్గానే ఉందనుకుని ఎక్స్టర్నల్ ఫార్ములా వేశారనుకోండి, అప్పుడు ఏమవుతుందో చూద్దాం. సరేనా? అప్పుడు ఏమవుతుంది అనేది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. లిజన్ కేర్ఫుల్లీ. అర్థం చేసుకోవడంలో చాలామంది ఇబ్బంది పడతారు, కానీ ఇట్స్ అ వెరీ సింపుల్ కాన్సెప్ట్. అర్థమైందా? సరే చూద్దాం. ఇప్పుడు మనకి ఇంటర్నల్ ఫార్ములా వేస్ చేస్తే -2/3 వచ్చింది. మైనస్ వచ్చింది కాబట్టి ఎక్స్టర్నల్గా 2:3 రేషియోలో డివైడ్ చేస్తుందని చెప్పాం. సో ఇక్కడ చూడండి కేర్ఫుల్గా. ఇప్పుడు మన ఎక్స్టర్నల్ డివిజన్ ఫార్ములా వేసి చూద్దాం, మనకి ఎట్లా వస్తుందో చూద్దాం. అప్పుడు అప్పుడు ఇక్కడ ఏమవుతుంది నాన్న, ఈ ఈక్వేషన్ అంతా ఏమైపోతుంది, హియర్ ఐ విల్ బి గెటింగ్ 7m - 4n ఈక్వల్స్ టు -2 × m - n. ఎస్ అను. కాబట్టి నాకేమొస్తుంది, 7m - 4n ఈక్వల్స్ టు -2m, మైనస్ ఇంటూ మైనస్ ఇస్ +2n. అవునా కదా? 7m -2m ఇటు తీసుకొచ్చామనుకోండి, 7m + 2m ఈక్వల్ టు 2n + 4n వచ్చింది. అవునా కదా? అంతేనా? ఫైన్. సో 7 + 2 is 9m ఈక్వల్స్ టు 2 + 4 is 6n. కాబట్టి m/n మళ్ళీ నాకు ఏమొస్తుందన్నా, n ఇటు వచ్చేస్తే 9 అటు వెళ్ళిపోతుంది, 6/9 వచ్చింది. అంటే చూడండి 3 2 6 3 3 9 ఎంత వచ్చిందన్న రేషియో 2/3 వచ్చింది. అంటే ఇంటర్నల్ డివిజన్ ఫార్ములా వేసుకున్నప్పుడు నాకు -2/3 వచ్చింది. ఇంటర్నల్ ఫార్ములా వేసినప్పుడు నాకు -2/3 వచ్చింది. ఎక్స్టర్నల్ ఫార్ములా వాడినప్పుడు నాకు 2/3 వచ్చింది. అంటే ఏంటి అర్థం? లిజన్, ఆల్రెడీ ఎక్స్టర్నల్లోనే వాడేసామంటే అది ఎక్స్టర్నల్గా ఉంది అనుకున్నప్పుడు మనకు పాజిటివ్ వచ్చింది. అంటే ఎక్స్టర్నల్గా 2:3 రేషియోలో డివైడ్ చేస్తుందని దీని అర్థం. ఇంటర్నల్గా నెగిటివ్ వచ్చింది అంటే 2:3 రేషియోలో ఎక్స్టర్నల్గా డివైడ్ చేస్తుందని అర్థం. ఎందుకంటే మైనస్ ఉంది కాబట్టి. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇంటర్నల్గా డివైడ్ చేస్తుందని కాదు. ఇక్కడ ఆల్రెడీ మనం కన్సిడర్ చేసేసుకున్నాం ఎక్స్టర్నల్గా ఉందని. ఎక్స్టర్నల్గానే 2/3 రేషియోలో డివైడ్ చేస్తుంది. అది తేడా. అర్థమైందా? కన్ఫ్యూజ్ అవ్వకండి. సార్ చాలామంది మీరు అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇంటర్నల్గా డివైడ్ చేస్తుందని మీరు అజ్యూమ్ చేసుకున్నారు. అజ్యూమ్ చేసుకుని నెగిటివ్ వచ్చింది కాబట్టి ఇది ఎక్స్టర్నల్ డివిజన్ అని చెప్పారు, బాగానే ఉంది. మరి ఎక్స్టర్నల్గా కన్సిడర్ చేసుకున్నప్పుడు పాజిటివ్ వచ్చింది కాబట్టి ఇంటర్నల్గా 2:3 రేషియోలో డివైడ్ చేస్తుందని ఎందుకు చెప్పట్లేదు అని అంటారు చాలామంది. మీకు వచ్చే డౌట్ అదే. కానీ లిజన్ కేర్ఫుల్లీ. అందుకే మీకు స్టార్టింగ్లో ప్రాబ్లం ఈ మోడల్లో సాల్వ్ చేయకముందు పాయింట్స్ని గీసి మరీ చెప్పాను. 4,4 ఎక్కడుంది, 7,7 ఎక్కడుంది, -2, -2 ఎక్కడ ఉంటుంది. మనం కొంచెం కామన్ సెన్స్తో ఆ గ్రాఫ్ని గీస్తే -2, -2 అనేది ఎక్స్టర్నల్గానే ఉంది. అవునా కదా? అంటే దిస్ పర్టికులర్ కాన్సెప్ట్ ఈజ్ ద స్టాండర్డ్ కాన్సెప్ట్. ఇది మనకు కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఒకవేళ మనం ఎక్స్టర్నల్గా కన్సిడర్ చేసుకుని అది మనకు పాజిటివ్ వచ్చిందనుకోండి, దాని అర్థం ఏంటి, ఎక్స్టర్నల్గా 2:3 రేషియో చేస్తుంది అని అర్థం. ఇంటర్నల్గా కన్సిడర్ చేసుకున్నప్పుడు నెగిటివ్ వచ్చి పాజిటివ్ వస్తే అది ఇంటర్నల్ కాన్సెప్ట్ అనే అర్థం. కానీ ఇంటర్నల్గా కన్సిడర్ చేసుకున్నప్పుడు నెగిటివ్ వచ్చింది అంటే ఎక్స్టర్నల్గా 2:3 రేషియోలో ఉందని అర్థం. అర్థమైందా?
సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ అనమాట. ఈ లాజిక్ని చాలా కేర్ఫుల్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? ఓకే, ఫైన్. సరే, నెక్స్ట్ ఇప్పుడు ఇదే క్వశ్చన్ని మరొక మోడల్లో ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. అంటే ఒక్కొక్క క్వశ్చన్లో ఎంతో అనాలిసిస్ ఉంటుంది. అర్థమైందా? ఆ అనాలిసిస్ మీకు వస్తే మెయిన్స్లో కానీ అడ్వాన్స్డ్లో కానీ ఏ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ అయినా మీరు క్రాక్ చేయగలరు విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం. సరే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. లెట్ అస్ సపోజ్ రేషియో అనేది m/n ఎప్పుడూ కూడా, ఆర్ m/n మనం m/n అంటాం. నేనేం చేస్తానంటే ఎంని ఎంతో డివైడ్ చేస్తాను, n/n. ఇది ఆల్రెడీ మీకు చెప్పే ఉండొచ్చు నేను ప్రీవియస్ సెషన్లో. సో ఎన్ని క్యాన్సిల్ అయిపోయి 1 అవుతుంది కదా, m/n నేను ల్యాండా అనుకుంటాను, ఆర్ ఎల్స్ k ఆర్ h సంథింగ్ ల్యాండా. n/n వాల్యూ 1 అంటే m/n నేను ఎలా అనుకుంటున్నాను, m/n రేషియోనే λ/1 అని అనుకుంటున్నాను, అజ్యూమ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా రాశాను. ఇక్కడ లాంబ్డా వాల్యూ ఎంత, m/n. అది గుర్తుపెట్టుకోండి, λ = m/n అనుకుందాం. అలా అయితే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ 4,4 ఉంది అండ్ హియర్ ద బి వాల్యూ 7,7 ఉంది. ఈ పాయింట్ ఇంటర్నల్గా డివిజన్ చేస్తుంది అనుకుందాం. అదే స్టాండర్డ్గా తీసుకోమన్నాను ఎప్పుడు. ఒకవేళ ఇంటర్నల్గా తీసుకుంటున్నప్పుడు నెగిటివ్ వచ్చిందంటే అది ఎక్స్టర్నల్ డివిజన్ అని అర్థం, అవునా కదా? సో ఆల్వేస్ యూజ్ ఇంటర్నల్ ఫార్ములా, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్. ఓకేనా? అది పాజిటివ్గా వస్తే ఇంటర్నల్లే, అదే స్టాండర్డ్ ఫార్మేట్ ఇంటర్నల్ స్టాండర్డ్ ఫార్మేట్లో నెగిటివ్ వస్తే అది ఎక్స్టర్నల్ దాని అర్థం. అలా తీసుకోండి ఎప్పుడైనా. సరే, సపోజ్ దస్ అ పాయింట్ -2, -2 అని ఇక్కడ ఉందని అనుకుందాం, లెట్. కానీ ఇక్కడ ఈ రెండింటి మధ్యలో ఉండదని మనకు తెలుసు, ఆల్రెడీ మనం గ్రాఫికల్ అనాలిసిస్లో చూసాం. లెట్ అజ్యూమ్ ఇలా ఇక్కడ ఇలా ఉంటే ఖచ్చితంగా అప్పుడు నెగిటివ్ రావాలి, అవునా? వస్తుందో రాదో ఇప్పుడు చెక్ చేద్దాం ఈ మోడల్లో. సరే చూడండి, ఇప్పుడు లిజన్ కేర్ఫుల్లీ. ఇది λ/1 ఫార్మాట్లో డివైడ్ చేస్తుంది అనుకుంటే, అంతే కదా, ఈ రేషియోలో డివైడ్ చేస్తుంది m/n ని λ/1 అన్నాను ఈ పర్టికులర్ కాన్సెప్ట్ ప్రకారం. అప్పుడు -2 వాల్యూ ఎలా ఏమవుతుంది నాన్న? నేను ఆల్రెడీ మీకు షార్ట్ కట్ చెప్పాను, ఒక ట్రిక్ చెప్పాను. -2 ఈజ్ నథింగ్ బట్ λ × 7 λ ప్లస్ 1 × 4 అవుతుంది, +4 డివైడెడ్ బై λ + 1. అవునా? అంతే కదా. ఇప్పుడు నాకు λ తెలిసిపోతుంది కదా. ఇప్పుడు మళ్ళీ ఇంకా వేరే కాన్సెప్ట్ వెళ్ళక్కర్లేదు. ఇక్కడ λ ఈజ్ ద ఓన్లీ అన్నోన్. ఇది ఒక్కటి తెలిస్తే నాకు లాంబ్డా వాల్యూ తెలిసింది అనుకోండి, m/n రేషియో నాకు తెలిసిపోతుంది. కావాల్సిందే m/n కాబట్టి, దట్ ఈస్ నథింగ్ బట్ లాంబ్డా కాబట్టి. అంటే కాంప్లెక్సిటీ తగ్గించుకోవడానికి, టైం సేవ్ చేసుకోవడానికి ఈ కాన్సెప్ట్ వాడాలి ఎప్పుడైనా సరే, సరేనా? సో -2 × λ + 1 = 7 λ + 4. సో -2 λ -2 = 7 λ + 4. 7 λ + 2 λ, ఈ -2 అటు తీసుకొని +2, 4 ఇటు వస్తే -4. సో -2 -4, 9 λ = -6. λ = -6/9. సో 3 2 6 3 3 is 9. λ = -2/3. అంటే m/n రేషియో ఎంతనా, -2/3. అంటే మైనస్ వచ్చింది అంటే ఇది ఖచ్చితంగా ఎక్స్టర్నల్ డివిజనే, నాట్ ఇంటర్నల్. మనం ఈ విధంగా తీసుకుంటే ఇక్కడ మైనస్ చూపిస్తుందంటే అర్థం ఏంటి, ఇది ఎక్స్టర్నల్ డివిజన్ రా బాబు అని చెప్తుంది అనమాట ఈ ఈక్వేషన్. అర్థమైందా? సో ఎక్స్టర్నల్గా ఎంత రేషియోలో డివైడ్ చేస్తుందనా, 2:3 రేషియోలో డివైడ్ చేస్తుంది. అంటే ద రేషియో ఈజ్ ఎక్స్టర్నల్ డివిజన్ విత్ 2:3 రేషియో ఆర్ ఎల్స్ -2:3 ఎలా అయినా చెప్పచ్చు. ఆప్షన్స్లో కొన్నిసార్లు 2:3 ఎక్స్టర్నల్లీ అని ఉంటుంది, లేదా -2:3 అని కూడా ఉంటుంది. ఏదైనా కరెక్టే. అర్థమైందా నాన్న? సో ఈ విధంగా మనం ఆన్సర్ చేయాలన్నమాట. అంటే ఒక బిట్లో ఎంత అనాలిసిస్ ఉందో చూడండి. కొన్నిసార్లు ఎలా ఇస్తారంటే -2/3:1 అంటాడు. ఇది కూడా కరెక్టే. ఎందుకని -2/3 × 1ని మనం ఎలా రాయొచ్చు, -2/3/1 అని. సో నేనేం చేస్తాను చూడండి, ఇక్కడ ×3 ఇక్కడ ×3 మల్టిప్లై చేశాను అనుకోండి, 3 3 క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ అదే రేషియో మిగులుతుంది, మళ్ళీ ఈ 3 3 క్యాన్సిల్ అవుతుంది, -2/3 మిగులుతుంది. కాబట్టి ఇది కూడా కరెక్టే, ఈ ఆన్సర్ కూడా కరెక్టే. అంటే ఈ 3 వేస్లో ఇవ్వచ్చు, ఇలా ఇవ్వచ్చు, ఇలా ఇవ్వచ్చు, 2:3 ఎక్స్టర్నల్ అని, లేదా -2/3:1 అని కూడా ఇవ్వచ్చు. అర్థమైందా? దట్ ఈస్ ద కాన్సెప్ట్. వెరీ వెరీ లాజికల్ క్వశ్చన్. ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next one. Okay friends, look at the next question. Here the vertices of triangle PQR are P2,1, Q -2,3 and R4,5. Find the length of median through vertex P. First of all ఇక్కడ మనకి ఒక ట్రయాంగిల్ ఇచ్చారు, PQR అనేటటువంటి ఒక ట్రయాంగిల్. ఓకే, మనం అది డ్రా చేద్దాం. సపోజ్ దిస్ ఇస్ PQR. P2,1 ఓకే, Q -2,3 ఓకే, అండ్ R is 4,5 కదా. ఫైండ్ ద లెంత్ ఆఫ్ మీడియన్. ఓకే, ఇచ్చినటువంటిది ఏంటి అంటే మీడియన్ యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి త్రూ ద వర్టెక్స్ P.
పి అనే వర్టెక్స్ గుండా ఒక మీడియన్ ఉందంట. జనరల్గా మీడియన్ అంటే ఏంటి, ఆ పర్టికులర్ వర్టెక్స్ యొక్క ఆపోజిట్ సైడ్ ఏదైతే ఉందో దాన్ని ఈక్వల్ పార్ట్స్ కింద కట్ చేయాలి, అంటే మిడ్ పాయింట్కి జాయిన్ చేయాలి. లెట్ అస్ సపోజ్ దిస్ ఈజ్ ద మిడ్ పాయింట్, PQRS అనుకుందాం. ఇది మిడ్ పాయింట్ అంటే ఈ ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసింది. ఈ పర్టికులర్ మీడియన్ ఏదైతే ఉందో దీని యొక్క లెంత్ మనం ఫైండ్ అవుట్ చేయాలి, అవునా కదా. ముందు నాకు ఇక్కడ ఈ పాయింట్ ఏంటో తెలిస్తే ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫైండ్ అవుట్ చేసి దీని లెంత్ నేను ఫైండ్ అవుట్ చేసేయచ్చు, అవునా కదా. సో ఈ పాయింట్ నాకు తెలియాలి. ఈ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ మిడ్ పాయింట్ ఆఫ్ Q and R కదా. సో S ఈక్వల్స్ టు మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటన్నా, x1 + x2/2 అంటే -2 + 4 డివైడెడ్ బై 2 కామా y1 + y2/2 3 + 5/2, అవునా కదా. ఇది మనం నేర్చుకున్నాం ఆల్రెడీ మిడ్ పాయింట్ ఫార్ములా. మీడియన్ అంటే ఏంటన్నా, వర్టెక్స్ యొక్క ఆపోజిట్ సైడ్ని దాని యొక్క ఆపోజిట్ సైడ్ యొక్క మిడ్ పాయింట్కి జాయిన్ చేస్తాం సచ్ దట్ ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం, అంటే 1:1 రేషియోలో డివైడ్ చేస్తుంది అనమాట. ఇది 1:1 రేషియోలో ఈ వర్టెక్స్ తన యొక్క ఆపోజిట్ సైడ్ని 1:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. దట్ ఈజ్ నథింగ్ బట్ మీడియన్. సో S ఈక్వల్స్ టు 4 - 2 is 2, 2/2 కామా 8/2, అవునా. సో S ఈక్వల్స్ టు 1, 4, అవునా. అంటే దిస్ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ 1, 4. అర్థమైందా. సో ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, PS డిస్టెన్స్ కదా. అంటే PS ఈక్వల్స్ టు √, లెట్ us సపోజ్ దిస్ ఈజ్ x1 y1, దిస్ ఈజ్ x2 y2 అనుకున్నప్పుడు 2 - 1 హోల్ స్క్వేర్, x1 - x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - y2 హోల్ స్క్వేర్, 1 - 4 హోల్ స్క్వేర్. సో ఎంత వస్తుందన్న, √, 2 - 1 is 1 square plus 1 - 4 is -3 whole square. So √1 + 9 √10. So what is the length of the median? Anna, length of the median is equals to √10. Right? Such a simple question, very logical question. ఇక్కడ మీకు మీడియన్ అంటే ఏంటో తెలియాలి, మీరు నేర్చుకునే ఉంటారు బహుశా, రైట్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ లెక్చర్ అన్న. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెక్చర్. ఈ లెక్చర్ మీకు నిజంగా నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, ఎప్పుడూ చెప్పేది సబ్స్క్రైబ్ కూడా చేయండి. So thank you so much for watching. See you in the next session. Take care. Bye.